జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభపల్లి పిబి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశాకు వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసి దానిని కరీంనగర్ మరియు హనుమకొండ ప్రాంతాల్లో గంజాయి సేవించే యువకులకు అధిక ధరలకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుందామనే ఉద్దేశంతో ఒడిశా నుండి బయలుదేరి కరీంనగర్కి వెళ్లే క్రమంలో మహాముత్తారం మండలం దొబ్బలపాడు తెలంగాణ అలాగే మోడల్ స్కూల్ సమీపంలోని అలుగుబాగు బ్రిడ్జి వద్ద పక్కా సమాచారంతో ఎస్ఐ తన సిబ్బందితో పిపి గ్రామానికి చెందిన లోక హరిప్రసాద్ ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,30,000 విలువ గల 6.5 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకొని వారి వద్ద నుండి యమహా ఎంటీ బైక్ స్వాధీనపరుచుకున్నారు. ఇక వారి ఇరువురిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం అరెస్టు చేసి కోర్టుకు పంపడమైంది అని మరియు మండలంలో గంజాయి సేవించే యువకుల అందరిపైన నిఘా ఉంచబడిందని చెప్పారు. ఈ విధంగా ఎవరైనా గంజాయిని అక్రమ రవాణా చేసినా సేవించినా వారిని గుర్తించడం కొరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేయబడిందని, కావున మండలంలోని గంజాయితో ఏ రకమైన సంబంధం ఉన్నా యువకుడైనా దానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.